సమస్త భారం వహించినటువంటి జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇదిగో నా కాడి సులువైనది అంటున్నాడు ఆయన. సులువైన కాడి చాలా తేలికగా ఉంటుంది, అల్కగా ఉంటుంది, బరువుగాను భారముగాను భరింపలేనిదిగాను ఎంత మాత్రం ఉండదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. దాని అర్థం నేను మీకు సమాధానము కలుగజేస్తా. దాని అర్థం నేను మీకు నెమ్మదిని మనశ్శాంతిని కలుగజేస్తా. మీలో ఉన్నటువంటి వేదన, బాధ, దుఃఖం, కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది, వేదన అన్నిటి నేను తీసివేసి సమాధానము నేను కలుగజేస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ అంటాడు, ఆయన ఆజ్ఞలు ఎంత మాత్రము భారమైనవి బరువైనవి కావు అని చెబుతున్నాడు. ఆయన భారమైనవి బరువైనవి ఆయన మన పైన మోపడ వాక్యం ద్వారా మనం గమనిస్తుంటున్నాం. ఏమంటున్నాడు మొదటి లైన్ లో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే, నువ్వు దేవుని ప్రేమించే కుమారుడవైతే, నువ్వు దేవుని ప్రేమించే కుమార్తెవైతే, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలని, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలని, దేవుని ఆజ్ఞకు ప్రేమ దేవుల నీవు అనుభవం కలిగి ఉండాలని, వినాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. అనగా నీ భర్త లేక నీ దేవుడు ప్రేమ దేవుళ్ళరా నీవేం చేయాలా? లోబడాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అనగా సంఘానికి చెబుతూ ఉన్నటువంటి మాట, సంఘము దేవునికి లోబడి ఉండాలి, సంఘము దేవునికి విధేయత కలిగి ఉండాలి. అది లోబడి ఉండటే నువ్వు ప్రేమకు సాదృశ్యమని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం.